చంచలమ్మ ఇంట్లో దొంగతనం చేసింది చంటియే అని తెలుసుకొని అక్కడ ఉన్న కేశవ ఇంటికి పిలిపించి మరీ గట్టిగా కొడుతూ ఉంటారు. అలాగే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరి ముందు అవమానిస్తూ ఉంటాడు. చంచలమ్మ గాజులే దొంగతనం చేయడానికి నీకు ఎంత ధైర్యం రా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా కొడుతూ తిడుతూ ఉంటాడు. ఇంతలో చంటి బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటాడు. నేను చెయ్యని నేరానికి నా మీద నిందలు వేస్తున్నారు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడికి సింధూర వచ్చి చంటి అని పిలుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న చంటి మాత్రం పలకకపోవటంతో చాలా గట్టిగా సింధూర చంటి చంటి ఏంటి నేను మాట్లాడుతున్నా నువ్వు పలకవేంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంటి అయితే చెప్పండి అమ్మాయి గారు ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ బాబాయ్ అక్కడికి వచ్చి చంటిని దొంగతనంగా చంచలమ్మ గారు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అనుకుంటున్నారు, కానీ చంటి ఎప్పుడు అలా పనులు చెయ్యడు కదమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సింధూరాకు మాత్రం చాలా కోపం వచ్చేసి చంటిని చంచలమ్మ ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మని చూసి ఏంటి నా చంటిని అదే నా భర్తని మీరు దొంగతనంగా ముద్రిస్తే ఎలా ఊరుకుంటాను అనుకుంటున్నారు, మీకు ఎంత ధైర్యం నా భర్తని దొంగతనంగా నిరూపించడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం చాలా కోపంగా చంటిని అలాగే సింధూరాన్ని చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడ ఉన్న సింధూర మాత్రం చాలా కోపంగా నా భర్త ఎప్పటికీ ఎలాంటి తప్పు చేయడు, అలాగే ఈ దొంగతనం కూడా నా భర్త చేయలేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న చంచలమ్మ మాత్రం నీ భర్త దొంగతనం చేయలేదు అన్న నిరూపణ ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.